స్వర్ణాంధ్రను అడ్డుపడితే తొక్కుకుంటూ వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. స్వర్ణాంధ్రప్రదేశ్కు అడ్డుపడితే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ వెళ్తాం. రాజధానిపై గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతుంది అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట. ఈరోజు స్వర్ణాంధ్ర నిజంగా మీరు చేస్తానంటే ఎవడు అడ్డుకోడు. ఉన్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ని ఈరోజు రక్తాంధ్రప్రదేశ్ చేశారు. మీరు భారత రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయకుండా బ్లడ్ బుక్ రాజ్యాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. మీరు జగన్నాథ రథ చక్రాల్లో తొక్కుకుంటూ వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ముంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు మగాళ్ళు అయితే తొక్కుకుంటూ వెళ్ళండి, చూద్దాం. వస్తున్నాయి వస్తున్నాయి అదిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అదిగో, దూసుకుంటూ తోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ, ఏదైతే ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత్ర తిరగ రాసుకుంటూ మళ్ళీ జగన్ 2.0 వస్తూ ఉంది. మీ కూటమి కుదేలవబోతూ ఉంది. సింగిల్ డిజిట్ సీట్లకే అదే జగన్నాథ రథ చక్రాలు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీ కూటమి ప్రభుత్వాన్ని పెకలిస్తూ తొక్కుకుంటూ వెళ్తాయి. జరిగిద్ది. ఇది 2029లో రాసి పెట్టుకోండి. మీరు తొక్కాలి అని అనుకుంటే మీరు మమ్మల్ని ఎప్పుడూ తొక్కలేరు. ఎందుకంటే మా దగ్గర నిజాయితీ ఉంది. మేము ఒక విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతూ ఉన్నాం. మీరు ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత వేగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి లేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తొక్కుతానంటే ఏమైనా తొక్కించుకోవడానికి మీ దగ్గర ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా? ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు తొక్కుతానంటే పవన్ కళ్యాణ్ తొక్కని తొక్కించుకుంటాడేమో. తొక్కాలని చూస్తే తొక్కి పట్టి నార తీస్తారు. ఇదే రాష్ట్ర ప్రజలన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఇదే కూటమి ప్రభుత్వానికి. నువ్వు కాదు కదా, మీరందరూ కలిసి తొక్కాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. మీరు తొక్కాలని చూస్తే ఈవీఎంలు అడ్డు పెట్టుకుని మేనేజ్ చేసిన 40% ఓటింగ్ కంటే తగ్గించలేకపోయారు కదా, అంతవరకే చేయగలిగారు కదా. ఈరోజు కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా మీలాగా చీకట్లో కాంగ్రెస్ పార్టీతో, ఏదైతే వెలుతురులోనేమో బీజేపీతో కాపురాలు చేసేటటువంటి పార్టీ కాదు మాది. మీ జీవితంలో సింగిల్గా పోటీ చేసి ఏ రోజు మీరు ముఖ్యమంత్రి కాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏందయ్యా నువ్వు తొక్కేది? తొక్కుతానంటే తొక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్ జనసేనలు ఖాళీగా ఉన్నారో వెళ్ళి వాళ్ళని తొక్కుకోండి. మీకు అంత సీన్ లేదులే. కానీ ఊరక కామెడీ ఆపితే మంచిది. 2, అమరావతిని ఎవరూ ఆపలేరు. ఎవరు ఆపారు అమరావతిని? ఆ ప్రకృతి ఆపుతుంది. ఆ దేవుళ్ళే ఆపుతున్నారు అమరావతిని. దేవతల రాజధానిని దోపిడీకి అడ్డాగా మార్చారు కాబట్టి అమరావతిని ఆపుతుంది దేవతలే, అమరావతిని ఆపుతుంది దేవుళ్ళే, అమరావతిని ఆపుతుంది ప్రకృతే. అందుకనే కదా ఇట్లా 1 సెంటీమీటరు 1 మిల్లీమీటర్ వర్షం పడితే మునిగిపోయిద్ది. ఎవరు ఆపుతున్నారు? మేము ఆపట్లా, ప్రకృతి ఆపుతుంది. 11 ఏళ్ళైనా ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఏర్పడట్లా. మరి ఇది ఎవరు ఆపుతున్నారు? అమరావతిని ఆపుతుంది ప్రకృతి సహకరించట్ల. అమరావతికి వద్దని అనేక ఇండికేషన్స్ ఇస్తుంది. 11 సంవత్సరాలుగా ఇండికేషన్స్ ఇస్తానే ఉంది ప్రకృతి దేవుళ్ళు ఇక్కడ వద్దు రాయిదానని. అందుకని నువ్వు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నావు. అందుకనే అమరావతి ముందుకు కదలటం లేదు. ఇప్పటికైనా దాన్ని విరమించుకొని మావిగన్ వైపురా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ మావిగన్నే. అది గుర్తుపెట్టుకుంటే మంచిది ఇప్పటికైనా.